పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇరవై 24వ వచనం చదువుకుందాం. 24వ వచనం చదువుకుందాం. దానికంటే ముందుగా అది చదువుకొని తర్వాత ముందు దానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. రండి, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అదేవిధంగా 22వ వచనం కూడా మనం చదువుకుంటాం. 22, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు, రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. అనుగ్రహించిన చక్కటి మాటను బట్టి మీకు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభా తండ్రి, ఇగోనైనా మా గొంతులో ఊపరించి మేము ఉనికి బ్రతికి చలించడానికి ప్రభా మీరు అనుగ్రహించిన కృప కొరకే వందనాలు. ఇగోనైనా మందిర ఆవరణంలో చేరి వచ్చిన బిడ్డలతో ప్రభా ఆరాధన కొరకైనా కొన్ని మాటలు మాకు అనుగ్రహించి సహాయం చేసి తద్వారా ప్రభా మా ఆరాధ్య దైవం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మేము ఆరాధించుకొనుటకై నాయనా మీ కృపను మాకు అనుగ్రహించి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారిని క్రొత్త నిబంధనలో ఆరాధన యొక్క ప్రత్యక్షత గొప్ప గొప్ప పండితులకు, లేకపోతే ధర్మశాస్త్రం నెరిగినటువంటి పరిసయ్యులకు, పునరుద్ధానము లేదని చెప్పేటటువంటి సద్దుకయ్యులకు, అధికారముతో చెలాయిస్తున్నటువంటి హేరోదీయులకు లేదు. దేవాది దేవుడు తన యొక్క ఆరాధన ప్రత్యక్షతను ఒక అబల లేకుంటే ఒక స్త్రీకి ప్రభువారు అనుగ్రహించడం మనం చూస్తాం. ఎవరు కూడా మనం ఊహించుండడం. యేసుక్రీస్తు యొక్క ఆరాధన అంటే మనకు తెలిసింది ఏమిటంటే అది చాలా నిగూఢమైన ప్రత్యక్షత. అది ఎవరి పడితే అలాగే దేవుడు ప్రత్యక్షపరచుకోడని. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ప్రివిలేజ్ మారిపోయింది, ప్రాసెస్ మారిపోయింది, ప్యాటర్న్ కూడా మారిపోయింది. ప్రివిలేజ్ అంటే ఆధిక్యత. అది కేవలం యూదులకే ఏదైనా బయలుపరచబడతాయని, వాళ్ళు మాత్రమే బయలుపరచబడ్డానికి యోగ్యులని వారి యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన తర్వాత వాటిని అన్నిటిని మార్చాడు. ఆ ప్రివిలేజ్ కూడా వాళ్ళకి దక్కలేదు. ఆ ప్రాసెస్ కూడా వారు ఏం చేశారు? మార్చినారు. అంటే దాని అర్థం యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధించుట కొరకై ఆ నిజమైన ప్రత్యక్షత ఒక సమరయ స్త్రీకి, అంటే దేవుని సంఘానికి వెలుపట యూదులు కానిటువంటి వారికి ప్రభువారు అనుగ్రహించడం మనం చూస్తాం. విచిత్రం ఏంటి అంటే దాని ప్యాటర్న్ అనగా దాని యొక్క నమూనా కూడా ప్రభువారు మార్చారు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఆరాధన చేయాలంటే ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, తర్వాత గంగాళం దగ్గరికి వెళ్ళాలి, తర్వాత సన్నిధి రొట్టెల బల్ల, తర్వాత దీపవృక్షం, తర్వాత ధూపవేదిక, తర్వాత మందసం దగ్గర ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి చేసేటువంటి వాడిగా మనకు కనబడతాడు. ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే ఇంత చేసి వారందరూ యూదుల్ని ఒక తాటికేసి కడితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, ఒక మాట అన్నారు. ఏంటంటే, మీకు తెలియని దానిని ఆరాధించేవారు మాకు తెలిసిన దానిని. అంటే ఒక వ్యక్తి ఆరాధన చేయాలంటే ఆయనకు కనీస అవగాహన తెలిసి ఉండాలి. ఇంతకీ ఏం తెలియాలి ప్రభువా అని ప్రభువారిని అడిగితే ఒక మాట అక్కడ రాయబడుతూ వచ్చింది, రక్షణ యూదులలో నుండియే కలుగుచుంది. రక్షణ యూదులలో నుండే కలుగుచుంది. యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా యూదుడు. రక్షణ యూదుల్లో నుండి కలుగుతుందంటే, యూదులు అంటే ఒక సమూహం, ఒక వర్గం.
వారు దేవుని ప్రజలని అర్థం. వారిలో నుంచి రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. రక్షణ కలగడం అనేది మనము ఏమైనా అనొచ్చు అంటే, రక్షణ అంటే ఒక సమాచారం అని మనం అనుకుంటాం. అయ్యా రక్షించబడ్డావా అని అంటాం. దాని అర్థం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు అంగీకరించావా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నువ్వు రెండో జన్మ లేకపోతే తిరిగి జన్మించినావా అని అడుగుతూ మనకు కనబడతాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, రక్షణ అంటే ఇది ఒక సమాచారం కాదు. రక్షణ అంటే దాని అర్థం మనం చక్కగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ లూకాసు వార్తకు వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రవక్తలైన ఇశ్రాయేలుకు మహిమగాను. అదిగో చూడండి, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కన్నులారా చూచితిని. ఇందాకలేమో సమాచారం అన్నాం. ఏం సమాచారం ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు యూదుల్లో నుండి రక్షణ కలుగుచుంది, అది సమాచారం. ఇక్కడేమన్నాడు? అక్కడ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దేవాలయంలో ఆయన తీసుకొని వెళ్ళారు. 8వ రోజున ఆయన సున్నతి చేయాలి చిన్న బిడ్డకి. అది యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చబడింది. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధానాన్ని నెరవేర్చుకున్నట్టుగా అక్కడ అంటాడు. ఎవరు ఈ వ్యక్తి అని అంటే, అక్కడ భక్తిపరుడైనటువంటి సిమియోను ఒక వ్యక్తి యెరూషలేం దేవాలయం ఉంటుండగా ఆయన అన్నమాట అంటే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. అదేంటి? యేసుక్రీస్తు ప్రభువారిని 8 రోజులు బిడ్డని పట్టుకొని చేతులు పట్టుకొని ఈయన ఏమని చూస్తున్నాడు? నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా అంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ నీ రక్షణ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, రక్షణ అనేది సమాచారం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తి అని గుర్తుంచుకోవాలి. రక్షణ అంటే ఎవరు? ఒక వ్యక్తి. ఇప్పుడు యూదుల్లో నుండి రక్షణ కలుగుతుందంటే దాని అర్థం ఏంటంటే, యూదులలో నుండి ఒక వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి ద్వారా ప్రపంచ మానవాళికి రక్షణ. ఇప్పుడు మనం అనుదాం, అయ్యా మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మాకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. ఒకవేళ యూదులు తెలిస్తే ఇప్పుడు యూదులు ఏమని ఆరాధించాలి? యూదుడు సిమియోను యెరూషలేము దేవాలయంలో ఒక ప్రవక్త, ఒక యాజకుడు ఇప్పుడు అంటున్నాడు, నాథా ఇగో నీవు సకల జనుల ఎదుట సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణను. రక్షణ ఎవరిది? ఒక వ్యక్తిది. ఆయనలో నుంచే రక్షణ రావాలి, మిగతా దాని నుంచి రావడానికి లేదు. అందుకే కీర్తన గ్రంథంలో దేవుడు ఒక మంచి మాట చెప్తాడు. చూడండి, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం లేక 3. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజలందరి మీదకి నీ ఆశీర్వాదము. దాని అర్థం ఏంటంటే, ఇది రక్షణ ఆశీర్వాదం. రక్షణ అనేది ఏంటి? ఒక ఆశీర్వాదం. ఇటువంటి ఆశీర్వాదం ఎందులో నుంచి రావాలి? యూదులలో నుంచి వచ్చినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నుంచి ఈ రక్షణ అనేటువంటి ఆశీర్వాదము మనకు రావాలి. అప్పుడు అంటున్నాడు, మీకు తెలియని దాన్ని ఇప్పటివరకు ఆరాధించారేమో, బహుశా మేము తెలిసిన దాన్ని ఆరాధించేవారము రక్షణ యూదుల్లో నుండి వస్తుంది. అందుకే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఒక వ్యక్తి ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఖచ్చితంగా ఆయనకి ఉండవలసిన మొట్టమొదటి ఆశీర్వాదం అంటే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ అనేటువంటి ఆశీర్వాదాన్ని ఎవరైతే పొందుకుంటారో, ఆశీర్వాదం అనేది భాగ్యమని ఎవరైతే అనుకుంటారో, ఆ భాగ్యవంతులు మాత్రమే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఏంటి రక్షణ? కనీసం 7 శ్రేష్టమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రక్షణలోనే ఉన్నటువంటి 7 ఆశీర్వాదాలు, రక్షణలో ఉన్నటువంటి 7 ఆశీర్వాదాలు. ఈ 7 ఆశీర్వాదాలు మనము తెలియకపోతే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎప్పటికీ, అందుకన్నాడు, మీకు తెలిసిన దానిని ఆరాధించువారు మాకు తెలియని, మీకు తెలియని దాన్ని ఆరాధించువారు మాకు తెలిసిన దానిని. ప్రియ చెల్లి తమ్ముడా, యేసు ప్రభువును నువ్వు ఆరాధిస్తున్నావు అంటే, ఇంతకీ రక్షణ అనేటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు నీకిచ్చిన రక్షణ ఆశీర్వాదంలో 7 మెట్లు నువ్వు చూస్తే, ప్రభువారిని ఇంపుగా నిండుగా హృదయపూర్వకముగా పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో మనం ప్రభువును ఆరాధించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన కృప అనుగ్రహించును గాక. మొదటిదేనండి ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. వీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాస
ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత. నెంబర్ 1 రక్షకుడు. యూదుల్లో నుండి వచ్చినటువంటి రక్షకుడు మనకిచ్చిన మొట్టమొదటిది అంటే రక్షణ సువార్త. రక్షణ సువార్తలో ఏం జ్ఞాపకం చేయబడుతుంది? ఓ మానవుడా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపించబడింది తీర్పు తీర్చడానికి కాదు. దేని కొరకు? రక్షింపబడడానికి. రండి యోహాను సువార్త త్వరగా చూద్దాం, ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి. 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకము తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు. మీరు గమనించండి, సిమియోను వెంటనే ఆ 8 రోజుల బిడ్డని యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని ఆడిన మొట్టమొదట, నాదా నువ్వు సిద్ధపరిచినటువంటి ఈ రక్షణను నేను ఎట్లా కన్నులారా చూస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే సకల జనులకు ఏం కావాలా? రక్షణ కావాలి. ఈ రక్షణ దేని ద్వారా వెళ్తుంది? రక్షణ సువార్త ద్వారా అవుతుంది. ఒకవేళ ఒక వ్యక్తికి రక్షణ సువార్త కానీ వెళ్ళకపోతే, రక్షణ సువార్త వినకపోతే, ఆత్మచేత ముద్రించబడకపోతే ఖచ్చితంగా రక్షింపబడలేని ప్రతి ఒక్కరు కూడా పాతాళపు అగ్ని గుండంలోనికే వెళ్ళిపోవాలి. ఈరోజు ప్రియమైన వారలారా, ఇక్కడ కూర్చున్న నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన భాగ్యం ఏంటో తెలుసా? దేవా, ఒకవేళ కానీ ఈరోజు దేవుని మందిరంలో నేను ఆరాధించడానికి నీవు నాకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన అద్భుతమైన రక్షణలోని మొట్టమొదటి ఆశీర్వాదం ఏదంటే రక్షణ సువార్త. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి అని మనం ఆరాధన చేయవారుగా. అందుకన్నారు, మీకు తెలియని దానిని ఆరాధన, మాకు తెలిసిన దానిని మనము తెలుసుకొని ఆరాధన చేయుట అదే గొప్ప ఆశీర్వాదం. మొదటిది. నేను ఎందుకంటే సమయం లేదు కాబట్టి మనం అరగంటలో వర్తమానాన్ని ముగించాలి కాబట్టి త్వరగా మనము వెళ్ళిపోదాం. చూడండి మరొక మాట, రక్షణలో ఉన్నటువంటి 2వ ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. రక్షణలో ఉన్నటువంటి 2వ ఆశీర్వాదం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 16:17. ఆమె పౌలును, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, ఇదిగో మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారు. చాలు. రెండోది, రక్షణలో ఉన్నటువంటి 2వ ఆశీర్వాదము, ప్రభువారు మనకి రక్షణ సువార్త తర్వాత ఏం చేశారంటే రక్షణ మార్గాన్ని మనకి అనుగ్రహించారు. అది ఎవరు చెప్పారంటే దైవజనులు, దేవుని సేవకులు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు. ఇదిగో త్రోవా, ఇందులోనే నడవండి. ఎందుకో తెలుసా? మన మార్గాలు ఒకప్పుడు మార్గాలు చీకటి మార్గాలు, మన మార్గాలన్నింటిలో మరణపు మార్గాలు. అందుకే లూకాసు వార్త చూడండి, ఒక చక్కటి మాట రాయబడుతుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. కానీ నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో వాక్యమును ఎత్తుకొని పోని. ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతుంది? ఒక త్రోవ కనబడుతుంది. ఏ త్రోవ అది? త్రోవ ప్రక్కన అంటే అర్థం ఏంటంటే రక్షణ మార్గంలో రానటువంటి వారందరూ కూడా ఎక్కడున్నవారు? త్రోవ పక్కలు ఉన్నవారు. త్రోవ పక్కలు ఉన్నటువంటి వారికి ఎంత రక్షణ సువార్త వినిపించండి, ఎంత సువార్త చెప్పండి, వారి హృదయంలో వెళ్తుంది. కానీ అపవాది వచ్చి వారి విత్తనాలని, వాక్యమైనటువంటి సారాంశాన్ని ఏం తీసుకెళ్ళిపోతుంది? కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి మార్గము రక్షణ మార్గం. ఈ రక్షణలో మనకి ఏముందంటే, ఈ మార్గములో ప్రతి ఒక్కరూ గమనించవలసింది, ఈ మార్గము జీవ మార్గం. ఏ మార్గం ఇది? ఎందుకంటే ఈ మార్గం మనకు సాధారణంగా మనకు ఉన్నట్టు అవగాహన బట్టి ఒకని ఎదుట సరైన మార్గము కలదు. అది చూడండి, మరి సామెతల గ్రంథంలోకి వెళ్దాం. ఎందుకంటే ఇలా రిఫరెన్స్ చూసుకుంటే మనకి సమయం ఎక్కువైపోతుంది కాబట్టి మనం త్వరగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాట ఎక్కడుంది? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము అనే దృష్టికి యథార్థంగా కనబడను, అయినను తొదకు అది ఎంత దారుణమైన మాట. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే మాట మన వరకు రాకపోతే మనకున్నటువంటి మార్గాలు అనేకం. ఏ మార్గం? ఇగో జ్ఞాన మార్గం, ఇదిగో బుద్ధి మార్గం, ఇదిగో దాన మార్గం, ఇదిగో కర్మ మార్గం, ఇదిగో ఏంటట మనకున్నటువంటి అనేకమైన మార్గాల ద్వారా మనం ఏమైపోతాం చివరికి? అది ఎదుటిగా ఎలాగుంటుంది? ఒకని ఎదుట యథార్థం, అయ్యో నేను ఇన్ని దాన కార్యాలు చేస్తున్నాను, ఇంత దేవుని గురించి జ్ఞానం సంపాదించుకుంటున్నాను, ఇంత నీతి కార్యాలు చేస్తున్నాను, ఒకవేళ ఇన్ని నేను తెలుసుకొని ఈ మార్గాలు అవలంబిస్తున్నప్పటికీ కూడా నేను వెళ్తానా అనే విధంగా అది కనబడదట.
అరే ఇంత మంచి చేస్తే దేవుడు చూడ్డా? అందుకే అంటాడు, నువ్వు ఎంత నీతి మార్గంలో ఉన్నా, ఎంత యథార్థ మార్గంలో ఉన్నా, దేవునికి వెలపట మనం ఏది చేసినా దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఎదుట అది చాలా యథార్థంగా కనబడుతుంది. చివరికి ఏ మరణమో తెలుసా? అగ్నిగుండం, పాతాళంలోకి వెళ్ళిపోతాం. ప్రియమైన వారలారా, అటువంటి మార్గాల నుంచి నా ప్రభువారు ఈ రక్షణ సువార్తను అనుగ్రహించి రక్షణ మార్గాన్ని మనకి చూపించాడు. ఇటువంటి దాన్ని బట్టి దేవా, ఒకవేళ ఈ రక్షణ మార్గం నాకు తెలియకపోతే, నాకున్నటువంటి లోక సంబంధమైన మార్గాలను బట్టి నేను అనుకుంటే అది నాకు యథార్థంగా కనబడుతుంది, కానీ చివరికి అది దాని రిజల్ట్ మాత్రం మరణమే. రెండవది, దేవా నువ్వు నాకు అనుగ్రహించిన రక్షణ మార్గాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానని మనం ఆరాధన చేయుదుముగాక. మూడవది చూస్తాం, చూడండి, ఒక శ్రేష్టమైన మాట. ఇవన్నీ చెప్పడానికి మరి సమయం లేదు, కానీ కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. ఎందుకు మరలా పుట్టించమన్నానంటే, ముందున్నటువంటి రక్షణ నుంచి మనకేమొచ్చుద్ది అంటే ఆనందం వచ్చుద్ది. ఆ ఆనందాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే పాపం. విచిత్రం చెప్పనా, రక్షణ అనేది మీరు అనుకోవచ్చు, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా నేను పాపం చేస్తే నేను రక్షణ కోల్పోతానా? మీకు అర్థమైందా? నేను పాపం చేస్తే రక్షణని కోల్పోతానా? ఎట్టి పరిస్థితుల్లో రక్షణను ఎవ్వరూ కోల్పోరు. వినండి, రక్షణ ఎందుకు కోల్పోరు? ఎందుకు రక్షణ కోల్పోరు? ఎందుకో తెలుసా? రక్షణ నువ్వు పొందుకోవడానికి అది నీవు నీ యొక్క అర్హతను బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీ బలమును బట్టి, నీకున్నటువంటి పరిస్థితులు బట్టి నువ్వు సంపాదించుకోలేదు. రక్షణ అనేది రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధుడైన దేవుడు తను తాను తగ్గించుకొని తన రక్తాన్ని, విలువైన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు. దానికి అంత విలువ ఉంది. అంత విలువ పెట్టుకొని నిన్ను సంపాదించుకున్నది రక్షణే పోగొట్టుకోని, రక్షణే పోతుందని కాదు, ఎట్టి పరిస్థితుల్లో పోదు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఒక్కసారి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, పారు మనసు పొందిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఒకవేళ పాపం చేస్తే, ఏ రక్షణ ద్వారా అయితే దేవుడు నీ హృదయంలో సమాధానం ఇచ్చాడో, ఏ రక్షణ ద్వారా అయితే దేవుడు నీ హృదయంలో ఆనందాన్ని ఇచ్చాడో, ఏ రక్షణ ద్వారా నీ హృదయంలో చెప్పనశక్యం కానీ మహిమయుక్తమైనటువంటి సంతోషాన్ని ఉంచాడో, అదంతా పోతుంది. అందుకే ఆ విషయాన్ని గమనించి పాపము చేస్తున్నప్పుడు దావీదు, అయ్యా నేను పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించుము. దేవా, ఈరోజు నేను ఆరాధించడానికి కారణం ఏంటో తెలుసా? నా జీవితంలో సంతోషము లేనప్పుడు, ఏ సంతోషం? మనకు అన్ని సంతోషాలు ఉంటాయి. పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, మా ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, సంపాదన, వీటి అన్నిటిని బట్టి సంతోషించడం అనేది సంగతులను బట్టి, నీ జీవితంలో జరిగినటువంటి వ్యవహారాల బట్టి దేవుడు నువ్వు ఆ టైంలో నువ్వు ఆనందిస్తావు. ఉదాహరణకి పిల్లడు పుట్టాడు, మధ్యలో చచ్చిపోతే, భర్త ఉన్నాడు, మధ్యలో పోతే, ఉద్యోగం ఉంది, మధ్యలో పోతే, పొలం ఉంది, వచ్చినట్టు వచ్చి పోయింది అనుకో, ఏం చేస్తావు? ఏమవుతుంది? నీ ఆనందం, నీ సంతోషం ఏమవుతుంది? నీ యొక్క అతిశయం మొత్తం అంతా కూడా పోతుంది. కానీ విచిత్రం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆనందం. అందుకే హబక్కులోని ఏం రాస్తాడు? చివరి వచనంలో, నా రక్షణకర్త అయినా నా దేవుని యందు నేనే ఆనందిస్తాను. ఎప్పుడు ఈ మాట చెప్పగలిగాడంటే, పశువుల్లోని శాలలు కానీ, ద్రాక్ష తోటలు కానీ, అంజురూప చెట్లు కానీ, దానిమ్మ ఫలాలు కానీ, నాకేదున్నా లేకపోయినా నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. ప్రియమైన వారలారా, చాలు నాన్న. ఇలాంటి పరిస్థితుల్లో దేవా నాకు ఇచ్చినటువంటి ఈ రక్షణలో ఉన్నట్టు 3వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? రక్షణ ఆనందం. దేవా, ఈ రక్షణ ఆనందం లోకంలో ఉంటే రాదు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చాడు. ఈరోజు ఆరాధన అదే. దేవా, నాకు ఇచ్చిన రక్షణ సువార్తను బట్టి నీకు వందన. సువార్త బట్టి మనం రక్షించబడ్డాం. రక్షణ చెప్పండి, రక్షణ మార్గమును బట్టి. నేను యథార్థమైన మార్గాలు ఎన్నో అనుకున్నాను, ఆ మార్గాల్లో జీవం లేదు, మరణమే ఉంది. చివరికి నేను పాతాళంకి వెళ్ళిపోతాను. నాకు రక్షణ మార్గాన్ని ఇచ్చావు. మూడోది, రక్షణ ఆనందాన్ని ఇచ్చావు. లోకంలో ఉన్న ఆనందం కాదు ప్రభా, నీలో ఆనందించే భాగ్యం ఇచ్చావు. 3. 4 చూస్తాం, చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం. త్వరగా లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం. మరియు ఓ శిశువా, సర్వోత్తని ప్రవక్త అనబడదువు, మన దేవుని వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును చాలు. ఏంటట?
ఒక్కసారి రక్షణ సువార్త ద్వారా రక్షించబడిన తర్వాత, రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత, రక్షణ ఆనందం పొందుకున్న తర్వాత దేవుడు ఏమిచ్చాడు? రక్షణ జ్ఞానం ఇచ్చాడు. రక్షణ జ్ఞానం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ జ్ఞానము ద్వారా ఇతరులకు నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు రక్షణను ఎలా దయచేస్తాడో ఇతరులకు ఏం చెప్తున్నావు? నువ్వు ఒకప్పుడు ఏ సువార్త ద్వారా రక్షించబడ్డావో, ఏ జ్ఞానం పొందుకొని మిత్రులు వచ్చి నిన్ను రక్షించినారో వాక్యము ద్వారా, సువార్త ద్వారా, ఇప్పుడు ఆ రక్షణ జ్ఞానాన్ని నువ్వు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకొని నువ్వు జ్ఞానము కలిగి, చెప్పండి, రక్షణ జ్ఞానము ద్వారా ఇతరులను ప్రభు దగ్గరికి నడిపిస్తున్నావు. దేవా, ఈరోజు ఆ రక్షణను గురించిన జ్ఞానము చాలా. అందుకే కదా హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయంలో ఏమంటది? నా జనులు జ్ఞానము లేకనే నశించిపోతున్నారు. ఈరోజు ఎంతోమంది నశించిపోతున్నారు. ఆ నాశనంలో, అటువంటి పాడైపోయిన జీవితాల్లో, అటువంటి చెడిపోయిన జీవితాల్లో మనం ఒకప్పుడున్నాం. ఈరోజు రక్షణ జ్ఞానము అనేటువంటి సువార్త మన దగ్గరికి వచ్చి ఆ జ్ఞానము ద్వారా ఏంటట? ఏ జ్ఞానం ఇది? అమ్మా, నువ్వు రక్షించబడాలంటే రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారానే రక్షించబడతావు. ఇది రక్షణ జ్ఞానం. అమ్మ, నువ్వు ఎన్ని మార్గాల నుంచి అవలంబించు, కానీ యేసు ప్రభు అనేటువంటి, నేనే మార్గం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు మాట ద్వారానే నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే మరణం. అయ్యో, నువ్వు ఎంత ఆనందం లేకుండా ఉన్నావు, ఎంత బాధలో ఉన్నావు, నీ ఆనందాన్ని పోగొట్టి సంపూర్ణమైన ఆనందం ఇచ్చేటటువంటి ఒకే ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన రక్షణ ఆనందం ఇస్తాడు. రా, ఇది రక్షణ గురించిన జ్ఞానం. చాలామందికి ఇది తెలియదు. ఆనందం పోగొట్టుకున్నారో, వాళ్ళ మార్గాలను పోగొట్టుకున్నారో, వాళ్ళ యొక్క దేవుని మాటనే పోగొట్టుకున్నాం. ఇది రక్షణ జ్ఞానం లేదు ఒకప్పుడు. ఈరోజు దేవా, మాకు అనుగ్రహించిన రక్షణ జ్ఞానమును బట్టి స్తోత్రాలయ్యా. హాస్పిటల్లో ఉన్నా, ఉద్యోగ స్థలాల్లో ఉన్నా, వ్యాపార స్థలాల్లో ఉన్నా, ఇరుగు పొరుగు వారున్నా, కనీసం అంటే కనీసం మనకు తెలుసో తెలియకో మాట కలిపి యేసుప్రభుని నమ్ముకోరా అని చెప్పమా? యేసుప్రభుని పరిచయం చేయమా? యేసుప్రభు గురించి చెప్పమా? ఆటోమేటిక్గా మా దేవుళ్ళు లేనిది మీ దేవుళ్ళు ఏముంది అని ఒక మాట అడిగారు అనుకో, ఒక్క మాట మనం చెప్పొచ్చు. ఏంటో తెలుసా? నా దేవుడిలో ఉన్న పరిశుద్ధత ఎవరిలో లేదు. అంత పరిశుద్ధుడైన దేవుడు. ఈ పరిశుద్ధత నీకు కావాలంటే ముందు యేసు ప్రభుని అందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవాలి. ఇది రక్షణ జ్ఞానం. దేవా, నాకు ఇచ్చిన రక్షణ జ్ఞానమును బట్టి స్తోత్రాలయ్యా. ఈరోజు నాకు చదువు లేకపోయినా, నేను సరైనటువంటి విధానంలో లేకపోయినా, నీ మాటలు నేను ఇతరులకు బోధించేటటువంటి జ్ఞానం నాకు ఇచ్చావు ప్రభా. స్తుతించొద్దు ప్రభుని. 4 ఎన్నోది? 1 2 3 4 చూడండి. యెషయా గ్రంథము 61:10. యెషయా గ్రంథం 61:10 చదువునాన్న. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారి రీతిగా ఆభరణముతో అలంకరించిన పెండ్లి కుమార్తె వలె నీతిగాను ఆయన, చూడండి, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు. మనం ధరించుకున్నావు కాదు. ఎవరు ధరింప చేశారు? మన ప్రభువారు ధరింపు చేస్తేనే మనకు వచ్చే. మన మట్టుకు మనం ధరింప చేస్తే ఏం ధరించాం? ఏం వస్త్రం? మలిన వస్త్రాలా? మనము ధరించుకున్న వస్త్రాలు ఏంటంటే అంజూరూప కచ్చడాలు. ఏంటట? ఆదాం ఏం చేసుకున్నాడు? కచ్చడాలు, అంజూరూప కచ్చడాలు. అదేమో కచ్చడాలు పచ్చని చెట్టు నుంచి పెద్ద ఆకులు మొల చుట్టు కుట్టుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైనా తోటలో హ్యాపీ తిరుగుతున్నారు. ఎవరో? ఆదామవ్వ. ఇప్పుడు ఏం చేశాడు? కరెక్ట్గా ఉదయం అంతా చల్ల పూట అయిపోయిన తర్వాత కరెక్ట్గా 12 గంటల మిట్టి మీద మధ్యాహ్నము సూర్యుడు వచ్చాడు. వెంటనే ఏమైందంటే ఈ ఆకులు నెమ్మదిగా ఎండిపోవడం మొదలెట్టాయి. అప్పుడేమైంది? మొత్తం సిగ్గంతా కూడా బయటపడుతుంది. ఒకవేళ ఈ రక్షణ వస్త్రం మనకి ఏం చేశాడు? ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలోని ఆయన, చెప్పండి, చర్మపు చొక్కాయిలు చేయించాడు. చర్మపు చొక్కాయిలు చేయించాడు. ఈ చర్మపు చొక్కాయిలు ఎవరివి? గాడిదివా? ఏమిటి? నేను మీకు చెప్పినట్టు గుర్తు ఎప్పుడు? అది ఖచ్చితంగా గొర్రె పిల్లే. ఎందుకు? ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో ఏముంది? జగత్ పునాది వేయబడవనుకు వధింపబడిన గొర్రె పిల్ల. జగత్ పునాది వేయబడక మునిపే గొర్రె పిల్లను వధించాడు. వధించిన తర్వాత వస్త్రాలు రెడీ ఇచ్చి పెట్టుకుని ఉంచాడు. అయ్యో, ఆదాం అవ్వ ఖచ్చితంగా అపవాది చేసిన మోసంలో పడతారు. తమ యొక్క రక్షణ వస్త్రాలు, వారి యొక్క పరిశుద్ధ వస్త్రాలు, తన యొక్క మహిమా వస్త్రాలని పోగొట్టుకుంటాడు. ఆదాము నా కుమారుడు, తన్ని ఎలాగైనా రక్షించాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారినే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించుకున్నాడు, నా కుమారుడా, ఇగో నువ్వు వధింపబడాలి. ఎవరి కోసం? ఇగో ఈ వ్యక్తి ద్వారా ఎంతోమంది సకల ప్రజలు రాబోతున్నారు, వాళ్ళందరినీ రక్షించడం కొరకు. అప్పుడు ఆ జంతు లేక ఆ గొర్రె పిల్ల చేసినటువంటి ఆ చర్మపు చొక్కాయల్ని వారికి తొడిగించెను అని ఉంది.
ఆదికాండ గ్రంథంలో లేదా? ప్రియమైన వారలారా, ఆ రోజే కానీ దేవుడు కానీ ఆదాముకు కానీ చర్మపు చొక్కాయిలు చేయించి ఉండకపోతే ఈరోజు మన జీవితంలో ఆ సిగ్గుతో మనం ఏమవ్వాలి తెలుసా? దేవుని ఎదుట మనం నిలబడలేకపోతామేమో. దేవా, నాకు ఇచ్చిన రక్షణ వస్త్రాలు బట్టి నా యేసుక్రీస్తు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడి ఆయన చర్మాన్ని నాకు వస్త్రాలుగా, రక్షణ వస్త్రాలుగా ధరింపజేసావా. ఎంత ప్రేమ కలిగిన దేవుడవయ్యా, నీకు వందనాలు. ఎన్నో 5 6 చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం. అపోస్తుల కార్యం 2:47. త్వరగా ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనుచుండగా మరియు అదిగో ప్రభు యొక్క రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందక మునుపు ఒక సహవాసం ఉంది. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందిన పరిశుద్ధులతో మనకు దేవుడిచ్చాడు. దీనికి ఒక పేరు పెట్టచ్చు, రక్షణ సహవాసం. ఏంటట? దేవా, ఒకప్పుడు నేను ఎక్కడున్నాను? ఆదివారం ఏ సినిమా హాల్లోనో, ఏ బార్లోనో, ఎటువంటి పనికిరాని స్థలాల్లోనో, ఎటువంటి చీకటి స్థలాల్లోనో, చీకటి వ్యక్తులతోనో, అటువంటి ఉన్న స్థలాల్లో ఉన్నటువంటి నన్ను ఈరోజు ఎక్కడా జీవము కలిగిన దేవుని మందిరం సంఘములో ప్రభువా నేను ఉండడానికి నీ కృపిచ్చవయ్యా. ఇంకంతకంటే ఇంకేం కావాలి ప్రభా? నా సహవాసం ఒకప్పుడు పనికిమైన వాళ్ళతోనయ్యా. నేను ఎక్కడున్నానంటే విచిత్రం చెప్పనా, కడగబడిన పంది తిరిగి బురదలో దొరలట్టు అటువంటి జీవితం మనల్ని సూచిస్తుంది అని చెప్పడంలో తప్పేం కాదేమో బహుశా. దేవా, బయటికి నేనందరికీ చాలా నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పవిత్రుడిగా కనబడవచ్చు. హృదయాలను పరిశోధించే దేవుడు ప్రభా, నిజంగా ప్రభా, లోకంలో ఉన్నప్పుడు నేను అందరికీ చాలా బాగా కనబడ్డాను. నేను లోకంలో ఉన్నప్పుడు చాలా పవిత్రుడిగా ఉన్నట్టు కనబడ్డాను, చాలా నీతిమంతుడిగా ఉన్నట్టు కనబడ్డాను. కానీ విచిత్రం తెలుసా, హృదయం ఎంత చెడిపోయిందో మనల్ని సృజించిన సృష్టికర్తకు మాత్రమే తెలుసు. ఈరోజు ప్రియమైన వారలారా, ఒకప్పుడు నా జీవితం అలాంటిది, అందరూ చాలా మంచిగా, కానీ కాదు, లోపల ఇంకొకడు ఉన్నాడు. వాడినే బైబిల్ గ్రంథంలో అంతరంగిక పురుషుడు అంటాడు. బాహ్య పురుషుడు దేవుడికి కాదు, అంతరంగిక. అందుకే మా బాహ్య పురుషుడు దినదినము కృషించునను, అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు? బలము కలిగి జీవిస్తున్నాడు. దేవా, ఒకప్పుడు నాయన నా జీవితంలో ఏ సహవాసమయ్యా, అటువంటి సహవాసం. అందుకే నేను అన్యుల సహవాసము చేసి చెడిపోయాను, వారి క్రియలు నేర్చుకుని నేను అపవిత్రుడిని అయిపోయాను. దేవా, నీ సహవాసం ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ రొట్టె ప్రభా, నీ రసంలోని ప్రభా నేను చేయవేయడానికి నాకు కృప అనుగ్రహించవయ్యా. ఒకవేళ ఈ సహవాసం లేకపోతే నేను ఏ సహవాసం తెలుసా? అపవాదుల యొక్క సహవాసంలోకి వెళ్ళిపోదును, దుష్టుల సహవాసంలో వెళ్ళిపోదును, అపహాసకుల సహవాసంలో వెళ్ళిపోదును, పాపుల సహవాసంలోనికి వెళ్ళిపోదును. అటువంటి నన్ను రక్షించుకున్నావు. ఇది రక్షణ సహవాసం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేది అల్టిమేట్ ₹1,00,00,000. అదే రక్షణ యొక్క లాస్ట్ ఫైనల్. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14. క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యమునకు పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన వారు కారా. లాస్ట్ అండ్ ఫైనల్. ప్రియమైన వారలారా, దేవుడు ఇంత 6 ఆశీర్వాదము ఇక్కడ భూలోకంలోకి ఇస్తే, మరి భూలోకంలో అంతా అయిపోయింది కదా ప్రభా, ఇంక నేనేం చేయాలి ప్రభా? నేను చనిపోతాను ఒక రోజు నిన్ను నమ్ముకొని. ఇప్పుడు నా యొక్క బెనిఫిట్ ఏంటి? నా బెనిఫిట్ ఏంటి? యేసు ప్రభుని నేను అన్నింటినీ వదిలేశాను కదా, నీ కొరకు ఉన్నాను కదా, ఇప్పుడు నా బెనిఫిట్ ఏంటి అంటాడు కదా. వీరందరూ చెప్పండి, స్వాస్థ్యముగా పొందబోవు రక్షణ స్వాస్థ్యమునకు. విచిత్రం చెప్పనా, నా గొప్ప విచిత్రం ఏంటంటే 3 శ్రేష్టమైన ఉన్నాయి అక్కడ. మొదటిది అంటే రక్షణ పొందుకున్న మనకి స్వాస్థ్యమైనటువంటి పరలోక రాజ్యం ఇవ్వడం మొదటిదైతే, రెండోది అంటే పరిచర్య చేయుటకు. చెప్పండి, పరిచర్య చేయుటకు ఏ సేవకులు తెలుసా? మహాదూతలు, ప్రధాన దూతలు, కెరూబులు, గొప్ప దేవతలు అందరూ కూడా వెంటనే ఏమని వస్తారు తెలుసా? కాళ్ళు సువార్త చేసి అలిపోతే ఆ కాలునట పట్టుకొని ఏం చేస్తారు తెలుసా? నుమురుతా ఉంటారట. ఈ పదాలు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రకటించాయా?
ఈ చేతులు దేవుని ఇంట్లో పరిచర్య చేసేట్టు చేతులు చూసుకొని ఆ చేతులు చూసి ఈ చేతులకి ఎంత శ్రమ, చనిపోయినంత వరకు ఈ చేతులకి కనీసం కొంచెం కూడా రెస్ట్ లేదు కదా. ఇదిగో ఈ చేతులు ఉన్నాయి కదా, నేను చేస్తాను. వాళ్ళకి ఎన్ని చేస్తారో తెలియదట. విచిత్రం చెప్పరా ప్రియమైనలారా? ఆ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు నీకు భూలోకంలో ఉన్నప్పుడు యేసుని నమ్ముకున్నప్పుడు దీన దరిద్రాలుగా తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక ఉన్నటువంటి నీకు ఏం చేస్తారు సార్? ఆ దేవదూతలు వారి మహిమతో నిన్ను కప్పుతారట. అయ్యో, ఇంత మహిమ వస్త్రాలు, ఇంత పరిశుద్ధమైన వస్త్రాలు, యేసుప్రభు ఇచ్చిన వాటిని అన్నిటిని చూసి తల్లడిల్లిపోతాం, ఏడుపు వస్తుందట. అందుకే వారి యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. నువ్వు దేవుని కొరకు రక్షణ పొందుకోవడం అంత ఆషామాషి కాదు ప్రియమైన వాళ్ళారా. మన ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలంటే, దేవా నేను చనిపోయినా చనిపోతాను, మిగతా వారికి లేని వారికి నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ నాకుందయ్యా. ఎందుకో తెలుసా? నాకు రక్షణ అనేటువంటి స్వాస్థ్యం పరలోక రాజ్యం ఇవ్వడం కాదు, దేవదూతల పరిచర్య ఇవ్వడమే కాదు, వీటికి మించి ఏం చేస్తాడో తెలుసా? ఇంకేంటి తెలుసా? ఆయన కూర్చున్న సింహాసనం మీద మనల్ని కూర్చొని పెడతాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు రాజువి, యు ఆర్ ద కింగ్. ఇప్పుడు ఎవరికి కింగ్ అంటే, రేపు మనము సింహాసనం మీద కూర్చొని ఇగో భూజనులు ఉన్నటువంటి 1000 ఏండ్ల పరిపాలనలోకి ఎందుకు వచ్చి పరిపాలన చేస్తాం. మీకు విశాఖపట్నం, మీకు గుంటూరు, మీకు ఢిల్లీ, ఒక్కొక్కరికి ఇచ్చేస్తాడు దేవుడు. మీరు అనుకోవచ్చు ఇది త్వరలో మనం చూడబోతున్నాం. ఎవరికో తెలుసా? రక్షణ యూదుల్లో నుండే ఆ రక్షణ సమాచారం కాదు, ఆ రక్షణ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యెహోవాది, రక్షణ యెహోవాది. ఆ రక్షణలోని సకల జనులకు దేవుడు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంలో 7 మెట్లు ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. మొదటిది రక్షణలో ఆశీర్వాదం. మొదటిదేటి? రక్షణ సువార్త ద్వారా రక్షించినవయ్యా. రక్షణ మార్గం, నేను చీకట్లు మరణానికి వెళ్ళిపోవాల్సిన త్రోవను తప్పించావు ప్రభువా. రక్షణ ఆనందం, లోకంలో ఉన్న సంతోషం కాదయ్యా, నిన్ను నమ్మినటువంటి రక్షణ సంతోషం నాకు ఇచ్చావయ్యా. రక్షణ జ్ఞానం, ఇతరులకు సువార్త చెప్పే భాగ్యం ఇచ్చావు ప్రభా. రక్షణ యొక్క వస్త్రాన్ని ఇచ్చావు ప్రభా. నాయనా, నా కొరకు నేను సిగ్గుతో ఎదుటి తప్పు చేశాను ప్రభా. ఆ సిగ్గుతో నీ ముందు రాకుండా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ కలవరి సిలువలో ప్రభా, నాయనా ప్రభా, కొట్టబడి, నెట్టబడి, ఏడవబడి, ఉమ్మవేయబడి, తరమబడి, తృణీకరించబడి, విసర్జింపబడి నా యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితాన్ని, తన సహవాసాన్ని నేను కోల్పోతే, ఇటువంటి సహవాసాన్ని నేను కోల్పోతే నాకు ఇంకెవరున్నారయ్యా? ఇంకెవరున్నారు ప్రభా? ఈ సహవాసం, ఎంత గొప్ప సహవాసం నాకు ఎక్కడ లేదు. హెబ్రోనులో ఉంచినాడు దేవుడు. హెబ్రోన్ అంటే సహవాసం. అటువంటి సహవాసాన్ని నేను పొందుకోవడానికి దేవుడి కృప అనుగ్రహించారు. ఆఖరిది ప్రభా, ఒకరోజు నేను నమ్మిన తర్వాత నేను వెడలిపోతాను ఈ లోకాన్ని, నాకు శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చావు నాయన. పరలోక రాజ్యాన్ని ఇచ్చావు, దేవదూతల పరిచయం ఇచ్చావు, నీ రాజ్య సింహాసనం కూర్చున్నానికి అధికారం ఇచ్చావు. ఎందుకంటే నేనేం చేయగలను ప్రభా? మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మాకు తెలిసిన దాన్ని. ఈరోజు నీ రక్షణ గురించి తెలిసి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా ఆత్మీయమైనటువంటి దేవుడికి మనం ఆరాధన చేయడానికి కృప అనుగ్రహించును గాక. ఆమేన్.